ఫ్రెండ్స్, మీరు thumbnail చూసే ఉంటారు Redmi K30 అద్భుతమా అని. నేను అలా thumbnail ఎందుకు పెట్టానో ఈ వీడియోని కంప్లీట్గా చూస్తే మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, రెడ్మీ కంపెనీ రీసెంట్గా చైనాలో Redmi K20 సక్సెసర్గా Redmi K30ని లాంచ్ చేశారు. ఈ Redmi K30ని వీళ్ళు 2 వేరియంట్స్గా తీసుకొచ్చారు. అదొకటి 4G నెట్వర్క్ సపోర్టెడ్, రెండోది 5G నెట్వర్క్ సపోర్టెడ్. ఈ 2 మొబైల్స్ ప్రైస్ కూడా చాలా అగ్రెసివ్గా తీసుకొచ్చారు. 4G నెట్వర్క్ సపోర్టెడ్ బేస్ వేరియంట్ ప్రైస్ 16,000గా అండ్ 5G నెట్వర్క్ సపోర్టెడ్ బేస్ వేరియంట్ ప్రైస్ వచ్చేసి 20,000గా పెట్టడం జరిగింది. అయితే ఈ Redmi K30 మొబైల్ని వీళ్ళు ఇండియాకి తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వీళ్ళు Redmi K20 మొబైల్ని ఆల్రెడీ ఇండియా లాంచ్ చేశారు కాబట్టి ఇప్పుడు దీని సక్సెసర్గా Redmi K30ని ఇండియాకి తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. కాకపోతే మన ఇండియాలో 5G నెట్వర్క్ అవైలబిలిటీ లేదు కాబట్టి వీళ్ళు ఓన్లీ 4G నెట్వర్క్ సపోర్టెడ్ Redmi K30 మొబైల్ని ఇండియాకి తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ Redmi K30 స్పెసిఫికేషన్స్ అంటే 5G నెట్వర్క్ సపోర్టెడ్ అండ్ 4G నెట్వర్క్ సపోర్టెడ్ ఈ 2 మొబైల్స్ యొక్క కంప్లీట్ స్పెసిఫికేషన్స్తో పాటుగా ఈ Redmi K30ని K20 సక్సెసర్గా తీసుకొచ్చారు కాబట్టి ఆ Redmi K20తో పోల్చితే ఈ K30ని ఏమైనా అప్గ్రేడ్ చేశారా లేదా డౌన్గ్రేడ్ చేశారా అనే దాంతో పాటుగా ఈ ప్రైస్ సెగ్మెంట్లో త్వరలోనే Realme లాంచ్ చేయబోతున్న Realme X2తో కూడా నేను ఈ వీడియో చివరిలో బ్రీఫ్గా కంపారిజన్ చేయబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. Redmi K30 స్పెసిఫికేషన్స్ చూడబోయే ముందుగా మనం ఒక చిన్న విషయం గమనించాలి. అదేంటంటే ఈ Redmi K30 4G వేరియంట్కి అండ్ 5G వేరియంట్కి ఓన్లీ మైనర్ డిఫరెన్సెసే ఉన్నాయి. అవేంటంటే ప్రాసెసర్ అండ్ రేర్ కెమెరాలో ఒక కెమెరా అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. ఇలా ఓన్లీ 3 ఏరియాస్లోనే 4G వేరియంట్కి అండ్ 5G వేరియంట్కి మనం డిఫరెన్సెస్ చూడొచ్చు. సో ఇక మిగిలిన స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా కంప్లీట్గా సేమ్ అనే చెప్పాలి. Redmi K30 స్పెసిఫికేషన్స్లో ముందుగా మనం డిజైన్ చూసినట్లయితే దీని ఫ్రంట్ డిజైన్ Samsung Galaxy S10 Plus లాగానే ఉంటుంది. Samsung Galaxy S10 Plus డిస్ప్లే టాప్ రైట్ కార్నర్లో డ్యూయల్ పంచ్ హోల్ కెమెరా ఇచ్చినట్లుగా ఇప్పుడు Redmi K30 కూడా డ్యూయల్ పంచ్ హోల్ డిస్ప్లేతో రాబోతుంది. ఇక రేర్ గ్లాస్ బ్యాక్ ఇచ్చారు. కెమెరా కోసం వీళ్ళు సపరేట్గా ఒక సర్కిల్ ఇవ్వడం జరిగింది. అందులో క్వాడ్ కెమెరాని వర్టికల్గా ఇచ్చారు. డిజైన్ పరంగా ఈ Redmi K30 బాగున్నప్పటికీ వీళ్ళు ఇందులో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కాన్ అని కానీ లేదా రేర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కాన్ అని కానీ తీసుకురాకుండా ఓన్లీ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కాన్ అని తీసుకొచ్చారు. ఇది ఒక మేజర్ డ్రాబ్యాక్గా చెప్పొచ్చు. ఎందుకంటే ఇంతకుముందు కొన్ని కంపెనీస్ వాటి మొబైల్స్లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కాన్ అని తీసుకొచ్చారు. అవి సరిగా వర్క్ చేయకపోవడం వల్ల వాటిని డిస్కంటిన్యూ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు Redmi K30 సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కాన్ అని తీసుకురాబోతుంది. మరి ఇది ఎలా వర్క్ చేస్తుందో చూడాల్సిందే. ఈ Redmi K30 థిక్నెస్ 8.79 mm, దీని వెయిట్ 208 grams. ఇక డిస్ప్లే విషయానికి వస్తే ఈ Redmi K30 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే కాదు, ఓన్లీ IPS LCD డిస్ప్లేతో వస్తుంది. అదే Redmi K20 చూస్తే ఇది AMOLED డిస్ప్లేతో వచ్చింది. సో డిస్ప్లే పరంగా Redmi K20తో K30 కంపేర్ చేస్తే డిస్ప్లే పరంగా కాస్త డౌన్గ్రేడ్ జరిగిందని చెప్పొచ్చు. దీని రెజల్యూషన్ 1080x2400 పిక్సెల్, 20:9 ఆస్పెక్ట్ రేషియో, 91% స్క్రీన్ టు బాడీ రేషియోతో రావడం వల్ల బెజిస్ చాలా తక్కువగా కనిపిస్తాయి. అయితే Redmi K20తో కంపేర్ చేస్తే డిస్ప్లే ప్యానల్ పరంగా K30లో డౌన్గ్రేడ్ జరిగినప్పటికీ ఈ డిస్ప్లేలో ఒక అప్గ్రేడ్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే Redmi K20 60Hz రిఫ్రెష్ రేట్తో వస్తే ఇప్పుడు Redmi K30 120Hz రిఫ్రెష్ రేట్తో రావడం జరుగుతుంది. మరి ఈ IPS LCD డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ని ఏ విధంగా హ్యాండిల్ చేస్తుందో చూడాల్సిందే. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ Redmi K30 4G అండ్ 5G ఈ 2 వేరియంట్స్లో కూడా మనం డిఫరెన్స్ చూడొచ్చు. ముందుగా మనం 5G వేరియంట్ పర్ఫార్మెన్స్ గురించి చూస్తే ఇందులో Qualcomm లేటెస్ట్ స్నాప్డ్రాగన్ 765 ఆక్టోకోర్ ప్రాసెసర్ను ఉపయోగించారు. ఇది 7 nm టెక్నాలజీపై బిల్డ్ అయింది. దీని క్లాక్ స్పీడ్ 2.3 GHz. ఇందులో Adreno 620 GPU యూజ్ చేశారు. ఇక 5G నెట్వర్క్ కనెక్టివిటీ కోసం ఇందులో స్నాప్డ్రాగన్ X52 మోడెమ్ని యూజ్ చేశారు. ఇది సెకండ్కి 3.7 GB డేటాని డౌన్లోడ్ చేయగలుగుతుంది. ఇక Redmi K30 4G వేరియంట్ పర్ఫార్మెన్స్ గురించి చూస్తే ఇందులో Qualcomm స్నాప్డ్రాగన్ 730G ఆక్టోకోర్ ప్రాసెసర్ను ఉపయోగించారు. ఇది 8 nm టెక్నాలజీపై బిల్డ్ అయింది. దీని క్లాక్ స్పీడ్ 2.2 GHz. ఇందులో Adreno 618 GPU యూజ్ చేశారు. ఇక పెర్ఫార్మెన్స్ పరంగా ఈ 2 వేరియంట్స్ మనం చూసినప్పుడు Redmi K30 5G వేరియంట్ కాస్త మెరుగ్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో Qualcomm లేటెస్ట్ స్నాప్డ్రాగన్ 765 ప్రాసెసర్ని యూజ్ చేశారు. అదే Redmi K30 4G వేరియంట్ని చూసినట్లయితే ఇంతకుముందు వీళ్ళు తీసుకొచ్చిన Redmi K20తో కంపేర్ చేసినట్లయితే ఓన్లీ స్లైట్ ఇంప్రూవ్మెంట్ మాత్రమే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే Redmi K20 మొబైల్లో మనకి స్నాప్డ్రాగన్ 730 ప్రాసెసర్ ఇస్తే ఇప్పుడు Redmi K30 4G వేరియంట్లో ఓన్లీ 730G ప్రాసెసర్ని మాత్రం యూజ్ చేశారు. ఈ స్లైట్ ఇంప్రూవ్మెంట్ మాత్రమే మనం ఇందులో చూడొచ్చు. ఇక మెమరీ విషయానికి వచ్చినట్లయితే ఈ 2 మొబైల్స్ కూడా కంప్లీట్గా సేమ్ అని చెప్పాలి. ఎందుకంటే ఇవి రెండు కూడా 6GB 64GB, 6GB 128GB, 8GB 128GB అండ్ 8GB 256GB ఇలా 4 మెమరీ వేరియంట్స్గా రాబోతున్నాయి. దీని ఇంటర్నల్ మెమరీని మనం యాక్టివిటీ ద్వారా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇందుకోసం వీళ్ళు హైబ్రిడ్ సిమ్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక కెమెరా విషయానికి వస్తే ఈ Redmi K30 4G అండ్ 5G ఈ 2 వేరియంట్స్లో ఓన్లీ 1 డిఫరెన్స్ని మాత్రమే మనం చూడొచ్చు. ఈ రెండిట్లో కూడా రేర్ క్వాడ్ కెమెరా ఇచ్చారు. ముందుగా 5G వేరియంట్ గురించి చూస్తే ఇందులో 64 మెగాపిక్సెల్ సోనీ IMX
686 మెయిన్ సెన్సార్ ఇచ్చారు, దీని అపర్చర్ ఆఫ్ 1.89 అండ్ 8 మెగాపిక్సెల్ 120 అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ ఇచ్చారు, దీని అపర్చర్ ఆఫ్ 2.2 అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఇచ్చారు, దీని అపర్చర్ ఆఫ్ 2.4 అండ్ 5 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ ఇచ్చారు, దీని అపర్చర్ ఆఫ్ 2.4. అదే మనం 4G వేరియంట్ చూసినట్లయితే ఇందులో కూడా 64 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ ఇచ్చారు అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ ఇచ్చారు అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఇచ్చారు. కాకపోతే 5G వేరియంట్లో 5 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ ఇస్తే ఈ 4G వేరియంట్లో ఓన్లీ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ ఇచ్చారు. ఓన్లీ ఈ డిఫరెన్స్ మనం నోటీస్ చేయొచ్చు. ఇక ఈ 2 వేరియంట్స్లో కూడా ఫ్రంట్ డ్యూయల్ సెల్ఫీలో 20 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఇచ్చారు. ఇక ఓఎస్ విషయానికి వస్తే ఇవి రెండు కూడా Android 10 బేస్డ్ MIUI పై రన్ అవుతాయి. ఇక బ్యాటరీ విషయానికి వస్తే ఈ రెండిట్లో కూడా 4500 mAh బ్యాటరీని ఇస్తున్నారు. అయితే 5G వేరియంట్కి 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తే 4G వేరియంట్కి 27 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తున్నారు. కాకపోతే ఈ రెండిట్లో కూడా అంటే బాక్స్లో ఫాస్ట్ ఛార్జర్ని ప్రొవైడ్ చేస్తున్నారా లేదనే విషయం ఇంకా తెలియాల్సింది. ఇందులో Type-C పోర్ట్, 3.5mm జాక్, NFC, IR బ్లాస్టర్ ఈ ఫీచర్స్ ఉన్నాయి. ఇక ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే చైనీస్ కరెన్సీని మన ఇండియన్ కరెన్సీ కన్వర్ట్ చేసుకున్నట్లయితే Redmi K30 4G బేస్ వేరియంట్ ప్రైస్ వచ్చేసి 16,000గా అండ్ 5G సపోర్టెడ్ బేస్ వేరియంట్ ప్రైస్ వచ్చేసి 20,000గా పెట్టడం జరిగింది. కాకపోతే మన ఇండియాలో 5G నెట్వర్క్ అవైలబిలిటీ లేదు కాబట్టి ఓన్లీ 4G సపోర్టెడ్ మోడల్ని తీసుకురావడం జరుగుతుంది. కాకపోతే దీన్ని 16,000 నుంచి 20,000 ప్రైస్ సెగ్మెంట్లో తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఈ Redmi K30 4G వేరియంట్ని Redmi K20తో కంపేర్ చేస్తే కొన్ని డౌన్ గ్రేడ్స్, కొన్ని అప్గ్రేడ్స్ మనం చూడొచ్చు. ముఖ్యంగా డిస్ప్లే పరంగా చూసినట్లయితే Redmi K20 AMOLED డిస్ప్లేతో వస్తే Redmi K30 IPS LCD డిస్ప్లేతో వస్తుంది. అలాగే Redmi K20 ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తే ఇప్పుడు Redmi K30 ఓన్లీ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. కాకపోతే Redmi K20 60Hz రిఫ్రెష్ రేట్తో వస్తే ఇప్పుడు ఇది 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఇక ప్రాసెసర్ పరంగా చూసినట్లయితే Redmi K20 స్నాప్డ్రాగన్ 730 ప్రాసెసర్తో వస్తే ఇప్పుడు Redmi K30 స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్తో వస్తుంది. ఇది ఒక స్లైట్ ఇంప్రూవ్మెంట్ మనం చూడొచ్చు. ఇక కెమెరా విషయానికి వస్తే Redmi K20 రేర్ ట్రిపుల్ కెమెరాతో వస్తే ఇప్పుడు Redmi K30 రేర్ క్వాడ్ కెమెరాతో వస్తుంది. ఈ Redmi K20 రేర్ ట్రిపుల్ కెమెరాలో 48 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్గా ఉంటే ఇప్పుడు Redmi K30 రేర్ క్వాడ్ కెమెరాలో 64 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్గా ఇవ్వడం జరిగింది. ఇది ఒక మేజర్ డిఫరెన్స్ మనం చూడొచ్చు. కాకపోతే Redmi K20 రేర్ ట్రిపుల్ కెమెరాలో 8 మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్ ఉంటే ఇప్పుడు Redmi K30లో 8 మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్ తీసేసి 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ ఇచ్చారు. ఇదొక మైనర్ డ్రాబ్యాక్గా చూడొచ్చు. ఇక బ్యాటరీ పరంగా చూస్తే Redmi K20 4000 mAh బ్యాటరీ 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తే Redmi K30 4500 mAh బ్యాటరీ 27 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఈ అప్గ్రేడ్ మనం చూడొచ్చు. ఇక దాదాపు ఇదే ప్రైస్లో అంటే అండర్ 20,000 ప్రైస్ సెగ్మెంట్లోనే రియల్మీ ఈ డిసెంబర్ 17న Realme X2ని లాంచ్ చేయబోతుంది. దీని స్పెసిఫికేషన్స్ మనం బ్రీఫ్గా చూద్దాం. ఇది 6.4 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో రాబోతుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. ఇందులో Qualcomm స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ని యూజ్ చేశారు. ఇక రేర్స్ అయిన Redmi K30లో లాగానే 64 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ని యూజ్ చేశారు. ఇక ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్ ఇచ్చారు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో 4000 mAh బ్యాటరీని ఇచ్చారు. దీనికి 30 వాట్ ఓక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తున్నారు. ఇక రూమర్స్ ప్రకారం దీని ప్రైస్ చూస్తే దాదాపుగా 19,000 నుంచి 20,000 దాకా ఉండే ఛాన్స్ ఉంది. ఇక ఓవరాల్గా ప్రైస్ పరంగా మనం కంపేర్ చేసినట్లయితే Redmi K30 అండ్ Realme X2 ఈ 2 మొబైల్స్ కూడా మనకి ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఒకదాంతో ఒకటి పోటీ పడే ఛాన్స్ ఉంది. ఇక ఈ Redmi K30ని Realme X2తో స్పెసిఫికేషన్ వైజ్గా కంపేర్ చేస్తే Redmi K30 IPS LCD డిస్ప్లేతో వస్తే Realme X2 సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అలాగే Redmi K30లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ లేదు, కానీ Realme X2లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. ఇక ఈ రెండు కూడా స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్తో వస్తున్నాయి. ఈ రెండిట్లో కూడా రేర్స్ అయిన 64 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ ఉంది. ఇక ఈ రెండిట్లో చూసినట్లయితే మనకి బ్యాటరీ పరంగా కాస్త డిఫరెన్స్ కనిపిస్తుంది. Redmi K30 4500 mAh బ్యాటరీ విత్ 27 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తే Realme X2 4000 mAh బ్యాటరీ విత్ 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇవి రెండు కూడా దాదాపుగా అండర్ 20,000 ప్రైస్ సెగ్మెంట్లోనే వచ్చే ఛాన్స్ ఉంది. చూడాలి మరి ఇవి కనుక ఇదే ప్రైస్ సెగ్మెంట్లో వస్తే ఈ 2 మొబైల్స్లో ఏ మొబైల్ ఎక్కువ సేల్స్ని నమోదు చేస్తుందో. ఫ్రెండ్స్, ఇది రీసెంట్గా చైనాలో లాంచ్ అయిన Redmi K30 కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండ్ Redmi K20 అండ్ త్వరలోనే ఇండియా లాంచ్ కాబోతున్న Realme X2తో బ్రీఫ్ కంపారిజన్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు మన ఛానల్ని ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ఫాలో కావచ్చు. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. కీప్ స్మైలింగ్. జై హింద్.